సమ్మె చేయదలుచుకున్నాం మేము. అందు గురించి మాకు బిర్జి ఇన్ని 17 ఏళ్ళు కూడా కాదా? ఎక్కడెక్కడ అంబర్పేట అయితే లేదా? ఒక్క ఆటో రాదు, ఒక్క బస్సు రాదు, ఇప్పుడు ఊరికి ఎక్కడ పోవాలంటే బస్సులు లేవు. ఆఖరికి కొట్టుకొని సస్తురు, తాగి పెన్నాలు మొగాలు కొట్టుకొని వస్తే అంబులెన్స్ ఫోన్ చేసినా రాదు, పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసినా రాదు. మరి మల్లారెడ్డి ఏం చేస్తుండు? కలెక్టర్ అమ్మ ఏం చేస్తుంది? మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? లేకంటే మీకు కాదంటే చెప్పండి, మేమే ఆడోళ్ళం అంతా గట్టేసారు, ఆడోళ్ళం అంతా వచ్చి మా పని మేమే చేసుకుంటాం, మొత్తం మేమే చేసుకుంటాం, ఉప్పరి పని మొత్తం చేసుకుంటాం. మీరేం పెడతలేరు, మేము ఇంటి పన్నులు కడితేనే మీరు చేస్తున్నారు. మీ జీతాలు కూడా మా ఇంటి పన్నుల మీదనే వస్తుంది, మీకేం ఇళ్ళకే వేస్తలేరు. పింఛను లేదు, పింఛను పోదామంటే టైం అయిపోయింది అంటుండ్రు. ఆటో రాయి అంటే 50 కాడ 100 అడుగుతుండ్రు. నాసంటి గరీబ్ దాని దగ్గర ఎక్కడ ఉంటాయి? మాకు బండ్లు లేవు, ఏం లేవు, కాళ్ళ నొప్పులు. ఏమన్నా ఉన్నదా లేదా? రేపు ధర్నా చేస్తాము, ఎల్లుండి నుండి పనులు ఇస్తే కాకుంటే 26 నెల వరకు మేమే ఉప్పర్ పని చేసుకుంటాం, మేమే బిర్జికి మేము చేసుకుంటాం, అంతేగాని మల్లారెడ్డి అన్న ఏడున్నావు అన్న? మల్లెపూల తోటలున్నావు, పాలు అమ్ముతున్నావు మల్లారెడ్డి అన్న? కలెక్టర్ అమ్మనేమో ఎండగలుగుతాడు అంటది, మల్లారెడ్డి అన్న పాలు అమ్మబోతాడు, పూలు అమ్మబోతాడు. మరి ఏందన్నా మేము? మా గత ఏంది?